నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో. హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకి ముహూర్తం సమీపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమైన నేతల్ని కలుసుకుంటున్నాను, వాళ్ళ మనోభావాల్ని తెలుసుకుంటున్నాను. సో ఎలక్షన్ ట్రెండ్ ఎలా ఉండబోతుందో కనుక్కునే ప్రయత్నంలో ఈరోజు మనం మల్కాజ్గిరికి వచ్చాం. సో మల్కాజ్గిరిలో ఆయన 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఆయనకు సినిమాలో డైలాగ్ చెప్పినట్టు ఉంటుంది, గంజి తెలుసు ఆయనకు బెంజి తెలుసు. అట్లాగే 30 ఏళ్ళుగా ఆయన వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. నాకు తెలిసి తెలంగాణలో ఎవరు ఆ స్థాయిలో నిర్వహించరు. సొంత ఖర్చుతో దాదాపు ప్రతి ఏటా 30 నుంచి 40 లక్షల రూపాయల ఖర్చుతో అంత వినూత్నంగా, అంత అద్భుతంగా వినాయక చవితి ఉత్సవాలను ఆయనలో ఎవరు చేయరు, ఇది కన్ఫర్మ్. ఇక పెద్దమ్మ తల్లిని మొక్కుతారు, అద్భుతంగా ఆమెను ఆరాధిస్తారు. మరి అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తికి కానీ అని ఒకటి ఉండిపోయింది. 25 ఏళ్ళుగా ఆయన అలా రాజకీయాల్లో స్తబ్దుగా, పెద్దగా మంచి పదవుల్లోకి రాకుండా అలా ఉండిపోయారు. ఎందుకు అని తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనం మల్కాజ్గిరికి వచ్చాం. ఆయన ఇక్కడ అందరూ ప్రేమగా టేషన్న అని పిలుస్తారు. ఆయనే మన తుమ్మట్ల వెంకటేష్ యాదవ్ అన్న. సో అన్న దగ్గరికి వచ్చాము ఇవాళ. చాలా విషయాలు తెలుసుకోవాలి అన్న దగ్గర నుంచి. సో అన్న నమస్తే. నమస్కారం అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నా. సో ఈసారి భారీ గణనాథుడు ఉత్సవాలు లేకపోయేసరికి డీలా పడిపోయినట్టున్నారు. అవునన్న, ఇప్పుడు ప్రపంచం అంతా కరోనా దాంతో విలవిలలాడుతుంది. అందరూ కూడా ఉన్న పరిస్థితిలో ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇట్లా నిర్వహించొద్దు వినాయకుని ఉత్సవాలని చెప్పారు. అదే చిన్నగా ఇంట్లో పెట్టుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా ఇప్పుడు మొత్తం భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతోమందికి కరోనా దాంతో బాధపడుతున్నారు. ఎన్నో మరణాలు కూడా సంభవించాయి. దాంతో అందుకోమే ఈసారి చిన్నగా ఇంట్లోనే పెట్టుకొని పూజ చేస్తున్నాం. అది ఏంటంటే నాకు తెలిసి నేను చూశాను మీ వీడియోలు కానీ, ప్రతి సంవత్సరం మీరు చేసే విధానం కానీ నభూతో అన్నట్టుగా ఉంటాయి. ఎందుకు మీకు అంతగా అంటే అంత అటాచ్మెంట్? మీకు చిన్నప్పటి నుంచి నేను 10 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. కొద్దిగా దాన్ని పెద్దగా తీసుకొచ్చి ఈరోజు చాలా భారీ స్థాయిలో గణనాథ ఉత్సవాలు చేస్తాం. నిమజ్జనం కార్యక్రమంలో చాలా భారీ ఎత్తున మేము ప్రోగ్రామ్స్ పెట్టి అన్నీ చేస్తాం. మల్కాజ్గిరిలో కూడా మాకు మంచి ఇది ఉంది, వినాయకుడు పెడతామని అందరూ కూడా అన్ని కాలనీ తరఫు నుంచి అందరు వస్తారు. అందరు వచ్చి కూడా చాలా పెద్ద ర్యాలీ ఉంటుంది. అందరూ కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలతో ఇప్పటికి 30-32 సంవత్సరాల నుంచి మేము పెడుతున్నాం. ప్రతి ఏటా ఈ సంవత్సరం ఇంట్లుంటే ఇంకో సంవత్సరం కూడా భారీ ఎత్తున ప్రోగ్రాంలు చేసుకుంటా ముందుకెళ్తున్నామన్న. ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో ఇవాళ నేను చూసా, పోయిన సంవత్సరం చూశాను. అసలు ఏదో ఇటలీలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అన్న రేంజ్లో విచిత్రమైన వేషధారణలు, అసలు సినిమాటిక్గా ఉంది అసలు. అవునండి, కేరళ నుంచి వస్తారు కళాకారులు, విజయవాడ నుంచి, బాంబే నుంచి, రాజమండ్రి నుంచి, ఇక్కడ హైదరాబాద్ నుంచి అందరు కళాకారులు దాదాపుగా ఒక 700 నుంచి 800 కళాకారులే ఉంటారు. ప్లస్ ఇక్కడ ఇంకా అంతా బాజింతరాలు అందరు కలుపుకొని 1000 మంది దాకా ఉంటారు. అందరు కూడా అందరికి కూడా మంచిగా ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి కృషి చేస్తారు. వండర్ఫుల్ అన్న, నిజంగా వినాయకుడు మీకు చాలా భగవంతుడి ఆశీర్వాదాలతో ఈరోజు ఇంతవరకు ఉన్నామని. వండర్ఫుల్ అట్లా. సో 25 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కదా, మరి టేషన్ ఏంటి ఇంకా ఇక్కడే ఉండిపోయాడు? అంటే ఇప్పుడు ఇక్కడనే ఉండిపోవడం అంటే 25 ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నా. ఆల్రెడీ పార్టీలో ఎన్ఎస్సీ పదవి చేసినాం, యూత్ కాంగ్రెస్ పదవి చేసినాం, టౌన్ కాంగ్రెస్ పదవి చేసినాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో కూడా పెద్దలు అందరూ కూడా మాకు అవకాశం కల్పిస్తే రేపు డివిజన్లో నిలబడడానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే మామూలుగా మొదటి నుంచి కూడా మల్కాజ్గిరి అనేది రాజకీయంగా చాలా విచిత్రమైన ఒక అంటే గ్రూపులు కానీ కొట్లాటలు చాలా ఎక్కువ ఉంటాయి కదా? అవును, ఉంటాయి అన్న. కానీ మా పార్టీలో ఏం లేవు అలాంటివి. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు, ఎప్పటి నుంచి ఉన్నది మీరు తెలుసుకోండి అన్న. మా దాంట్లో ఎప్పుడు ఉన్నదో అందరు కూడా పార్టీలో కలిసిమెలిసిగా పనిచేసుకుంటాం.
గ్రూపులు ఉన్నా కానీ కూడా అందరు ఎలక్షన్ వచ్చే వారికి అందరు కలిసి కలిసి పనిచేస్తాం. అచ్చా. పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తారు అందరూ ఓకే. కూడా. అంటే ఒకవైపు మంత్రి మల్లారెడ్డి, ఒకవైపు టీఆర్ఎస్ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, మరోవైపు అప్పటికే ఓడిపోయిన రేవంత్ రెడ్డి అప్పుడే పార్టీలోకి వచ్చారు. గెలుస్తామని అనుకున్నారా? అనుకున్నామన్న. రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ లీడర్ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మల్కగిరికి ఆయన వస్తుండంటేనే మేము చాలా అదృష్టంగా భావించినాం. ఎందుకంటే పెద్ద లీడర్, మాకు ఇట్లాంటి లీడర్ ఉంటే యూత్కి అందరికి కూడా మాకు ముందుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. రేపు మమ్మల్ని గెలిపించుకున్నాం అనుకో మంచి భవిష్యత్తు ఉంటుందని అందరం కష్టపడి ఇక్కడని కదన్న మా 7 కాన్స్టిట్యున్సీలో కూడా అందరూ కూడా రేవంత్ రెడ్డి అన్నకి పనిచేసి భారీ మెజారిటీ తోటి గెలిపించినాం. ఓకే. సో మీకు ఎలా ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి మా నాయకుడు అన్న, మా లీడర్. ఇంకా ఏదున్నా కూడా సమస్యలు ఉన్నా మేము మా ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళి, శ్రీధర్ గారి దగ్గర తీసుకెళ్ళి, అన్నయ్య రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి సమస్యలన్నీ పరిష్కరిస్తాం. పార్టీ మా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా ముందుకెళ్తాం. సో ఈసారి జిహెచ్ఎం మీ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరన్నారు? నందికంటి శ్రీధర్ గారు. రైట్. తనతో ఎలా ఉంది మీకు అనుబంధం? బాగుందన్న. పార్టీ ముందుండి అన్నీ నడిపిస్తాడు. పార్టీ కష్టకాలంలో కూడా ఉండి ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పుడున్న ఆయన 2009లో అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడి అంటే తక్కువ మెజారిటీతో ఓడిపోయినా. కాబట్టి అప్పటి నుంచి కూడా పార్టీని ఆయన ముందుండి నడిపిస్తాడు. ఎవరు లేకున్నా కూడా ఆయన ఉండి ఈరోజు ఈ పార్టీ ఉందంటే ఇంకా ఆయననే అన్న, నందికంటి శ్రీధర్ గారి వల్ల ముందుండి నడిపిస్తున్నాడు. ఓకే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? పాత్ర ఏంటంటే ఖచ్చితంగా ఈసారి మా పెద్దల దృష్టికి రేవంత్ రెడ్డి గారికి మా ఇన్ఛార్జ్ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్ళి రేపు మా డివిజన్లో అవకాశం వస్తే అవకాశం కల్పించమని అడుగుతాం. అడిగి కూడా రేపు అవకాశం వస్తే నిలబడి పార్టీని స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే. రైట్. అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉన్న విషయం ఏంటంటే కొన్ని వేల మంది మీకు మద్దతుగా నిలబడతారు, ఎప్పుడు మీ అభిమానులుగా ఉంటారు. ఇక్కడ అందరూ అన్న అనుకుంటే మీకున్న మద్దతు బహుశా నేను ఎవరికి చూడలే, అంత బాగుంది. అయినా మీకు 2 సార్లు కూడా కార్పొరేట్ టికెట్ కూడా మీరు తెచ్చుకోలేకపోయారు ఎందుకు? అప్పుడు సీనియర్స్ ఉండేనా అవకాశాలు, వాళ్ళు కూడా పార్టీని మనకన్నా ముందు నుంచి వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఇంకా మనకన్నా ముందుండే మనం అప్పుడు కొద్దిగా సీనియర్స్ ఉండేవాళ్ళు. ఖచ్చితంగా ఇక వాళ్ళకి అవకాశం ఇవ్వాలని పెద్దలు చెప్పారు. నెక్స్ట్ టైం మీకు అవకాశం వచ్చినప్పుడు చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఆ రోజు అంతేనా? నాకు తెలిసిన సమాచారం వేరే ఉందన్న. స్టేషన్ మరీ అతి మంచోడు అందుకే వదిలేశాడు అంటారు. అట్లా ఏం లేదు. సీనియర్స్ ఉండేనా వాళ్ళు పెద్దలు ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉండే. ఇంకా వాళ్ళు ప్రయత్నించారు కాబట్టి చెప్పిర్రు పెద్దలు కూడా నెక్స్ట్ టైం అవకాశం వచ్చినప్పుడు మీకు ఇస్తామని చెప్పారు. అంటే సీఎంలు కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మిమ్మల్ని వెంకటేష్ అని పిలిచేంత సాన్నిహిత్యం మీకుంది. మీకు ఎప్పుడు అసంతృప్తిగా లేదా? అరే ఒక కార్పొరేటర్ పదవి తెచ్చుకోలేకపోయాను. అప్పుడు మా పార్టీ ఉండేనా కాంగ్రెస్ పార్టీ, మా ఎమ్మెల్యే గారు ఉండే రాజేందర్ గారు. అప్పుడు మేము బాగా పార్టీని అంటే చాలా పనులు చేసిర్రు ఇక్కడ మల్కగిరిలో కాంగ్రెస్ పార్టీ. మాకు ఎప్పుడైనా వ్యక్తులు ఇంపార్టెంట్ కాదన్నా, పార్టీ ఇంపార్టెంట్. రేపు ఎవరికి వచ్చినా పార్టీ కోసం పనిచేస్తాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే గారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో పెద్దవి అంటే స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇక్కడ ఆర్యూబీస్ కానీ, ఈ 3 వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్ తెచ్చి వాటర్ ప్రాబ్లం ఉండే మా మల్కగిరిలో, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగినాయి. అవన్నీ కూడా అప్పుడు మా ఇన్ఛార్జ్ సబితేందర్ రెడ్డి గారు ఉండే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తోటి ముందు అన్ని కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి. సో అంటే నాకు తెలిసి ఈ పార్టీకి మిమ్మల్ని చాలామంది పిలిచి ఉంటారు టీఆర్ఎస్లోకి రమ్మని. పిలిచి కానీ మేము వెళ్ళామన్నా. ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. అంటే ఇప్పుడు ఒకప్పుడు మీకు చాలా అత్యంత సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే పార్టీ మారిన టీఆర్ఎస్లోకి వెళ్ళిన ఆయనకు మీరు చాలా ప్రధాన అనుచరుడు, కుడి భుజం ఎడం భుజం అన్నీ మీరే. అలాంటి మీరు ఎందుకు ఉండిపోయారు పార్టీలో? నాకు వేరే పార్టీకి పోబుద్ది కానీ నాకు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ, నేను ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మేము సర్వీస్ చేస్తాం. వండర్ఫుల్. అంటే మామూలుగా ఒక 25 ఏళ్ళు పార్టీలో ఉండి నాకేం చేయలేదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా మీకు? ఇప్పుడు ఏది కూడా పార్టీని ఆశించి మేము రాలేమన్నా. పార్టీ కోసమే పనిచేస్తాం, పార్టీ గురించే పనిచేస్తాం. ఓకే. సో పదవులు అది కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ముఖ్యమైన. సో మీ గురువుగారు మిమ్మల్ని రమ్మని లేదా మీ నాయకుడు?
రమ్మన్నారు అన్న, మాకు ఇష్టం లేదని చెప్పిన కదా. ముందు నుంచే కాంగ్రెస్ అన్న, మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. పదవులు కానీ అట్లాంటి ఆశించి ఎప్పుడు మేము పార్టీ కోసం పనిచేయలేదు. ఇప్పుడు కూడా అంతేనా, ఎప్పటికీ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. సో కేసీఆర్ గారు బ్రహ్మాండంగా హవా నడుస్తుంది కదా, మీకు పనులు అయ్యేవేమో అట్లా అనుకోలేదు ఎప్పుడు అనుకోలేను. మాకు అట్లాంటిది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ అన్న మెయిన్, మాకు పార్టీ కోసమే పనిచేస్తాం అంత. ఇప్పటికైనా ఇప్పుడు మాకు రేపు అవకాశం వచ్చినా రాకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఓకే. ఇంకా వేరే పార్టీలో పోయే ఆలోచననే లేదు. అంటే ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా చూసినా రాష్ట్రంలో చూసినా కాంగ్రెస్ పరిస్థితి పెద్దగా గొప్పగా ఉన్నట్లు లేదు కదా. ఎందుకు లేదన్న, కాంగ్రెస్ దేశ స్థాయిలో నాయకత్వం లేదు, సరైన నాయకత్వం లేదు. ఎందుకు లేదన్న, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్దగా మీ రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరు పెద్దగా హడావుడి చేయట్లేదు. ఎందుకన్నా, అందరు ఉన్నారన్న. పార్టీ ఎప్పటి నుంచో ఉందన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ అది. ఎందుకు ఎవరు లేరన్న, అందరూ పార్టీ. ఈరోజు తెలంగాణ వచ్చింది కూడా కాంగ్రెస్ దాంతోటే కదన్న. ఈరోజు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ ఇచ్చిన పార్టీ కదన్న తెలంగాణ. రైట్. మన మల్కాజ్గిరి ఏరియాకి వద్దాం. ఎట్లా ఉంది మల్కాజ్గిరి ఏరియాలో అభివృద్ధి పనులు కానీ? అభివృద్ధి పనులు అంటే అప్పుడు 2009 నుంచి 2014 వరకు ఉన్న వర్క్సే నడుస్తున్నాయి అన్న. ఇప్పుడు కూడా ఇంకా కూడా ఆర్యూబీస్ కానీ రోడ్స్ కానీ ఇప్పుడు చేసినాయంటే ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. డ్రైనేజ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మా డివిజన్ తీసుకుంటే, గౌతమ్ నగర్ డివిజన్ తీసుకుంటే 5 నిమిషాలు వాన పడ్డా కూడా వాటర్ వచ్చేస్తుంది మొత్తం ఇండ్లకి. ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే ఒక 4-5 కాలనీలు అంత ఎఫెక్టెడ్ అవుతుంది. అది ఇప్పుడు కాదు, ఒక 25 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య. కొద్ది వాన పడ్డదంటే చూడండి ఎంత వాటర్ అంటే పాపం వాళ్ళ ఇండ్లకి సంపులకు వెళ్ళిపోతుంది, వాష్రూమ్లకి వెళ్ళిపోతుంది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఒక 4-5 రోజులు అయితే మొత్తం వాళ్ళ ఇల్లు కడుక్కోవడానికే సరిపోతుంది. అంత డ్రైనేజ్ వాటర్ అది, డ్రైనేజ్ వాటర్. ఆ సమస్య ప్రధానమైన సమస్య. అది ఇంతవరకు ఎవరు కూడా తీర్చలేరు. ఎందుకంటే ఆ తీర్చలేనంత అదిగా ఉందా? అది చూడాలన్న. అసలు యాక్చువల్గా అది అక్కడ పైనుంచి వాటర్ వస్తుంది, అక్కడ అయ్యన్ నగర్ నుంచి వస్తుంది, వచ్చి ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఒక కమాన్ ఉంది, అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయ్యి కాలనీలకు వస్తుంటుంది. అక్కడ స్టాప్ చేయాలి, చేసిరు కొద్ది మట్టుకే, కానీ దాన్ని ఎప్పటికీ రాకుండా చేయడానికి ఇంకా ఎవరైతే ప్రయత్నించాలి. రైట్. ఇప్పుడు మీ యొక్క డివిజన్ ఎవరైతే కార్పొరేటర్ ఉన్నాడు శిరీష, తనే కదా? సో తను ఎలా చేస్తున్నారు? అదే అన్న, ఇప్పుడు ఈ రోడ్లు లైట్లు అవి కాదు మెయిన్ సమస్య. ఇటువంటి ఇప్పుడు సమస్య నేను చెప్పిన సమస్య ఇంతవరకు అది తీర్చలే. వర్క్ చేసిర్రు కానీ అది అక్కడక్కడ వాటికే. కానీ ఆ వర్క్ చేయాలంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కావాలి దానికి. అంటే ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో అక్కడి నుంచి తీసుకొని వస్తేనే ఈ సమస్య తీరుతుంది. ఇదే ప్రధానమైన సమస్య. పాపం చాలా మంది చాలా ప్రాబ్లం వస్తుంది. వాన పడ్డదంటే కథం, పాపం వాళ్ళు నిద్ర కూడా పోరు. ఇక మధ్యరాత్రి వస్తే అయితే చాలా ప్రాబ్లం. కరెంటు ఉండదు 3 days, ఏముండదు. వాటర్ అయితే ట్యాంక్ మంచినీళ్ళ ట్యాంక్లకు కూడా వెళ్ళిపోతాయి. చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. నడవలేము, పోలేము, అంత ప్రెజర్ ఉంటుంది వాటర్. అక్కడ నుంచి పైనుంచి వచ్చి ఈ కాలనీలకి ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో మరి వీళ్ళ టెన్యూర్ కూడా అయిపోతుంది, మరి ఇంకెప్పుడు ఇది పరిష్కారం అవ్వాలి అన్న? ఇప్పుడు అదే అన్న, దాని గురించి రేపు మనకు అవకాశాలు ఇట్లా వస్తే ఫస్ట్ మనం అటువంటి పనులనే తీర్చాలని మా అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పినాం. ఖచ్చితంగా దాన్ని చేద్దామన్నది. ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇంకా ఎవరు కూడా దాని దాకా పోలేకపోతారు. మేము ఆల్రెడీ అది మా ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్తే రేవంత్ రెడ్డి గారికి చెప్పిర్రు, ఖచ్చితంగా ఈ వర్క్ చేద్దామని చెప్పినారు. రేపు మాకు అవకాశం వచ్చింది అనుకో అన్న, ఖచ్చితంగా రేపు మేము అవకాశం వస్తే మేము మా రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళి ఆ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తాం. రేపు మీది కనుక బీసీ అయితే అవుతుందా? అంటే ఇక రిజర్వేషన్స్ ఎవరేం చెప్పలేము అన్న, అది మనది ఉండదు. రిజర్వేషన్ ఎట్లా అవుతా అట్లా. సో అవుతే ఎవరు నిలబడతారు? ఎవరంటే మేమే నిలబడతాం. నేనే నిలబడతాను, లేడీస్ అయితే మా మిస్సెస్ నిలబడతారు. ఓకే. రైట్. మీకే అవకాశం ఇచ్చారు ప్రజలు, ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన సమస్య నేను ఏదైతే వాటర్ ఉందో ఖచ్చితంగా 100% ఫస్ట్ అదే మా దాంట్లో ఎజెండాలో పెట్టుకొని ఖచ్చితంగా ఆ పని అయ్యేటట్టు చూస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ప్రాబ్లం. నేను ఉండేది కూడా అక్కడనే, అవునా, పక్కకే ఉంటాను నేను కూడా. ఆ సమస్య ఎట్లుంటుంది అంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. అంటే చాలా అది మంచి వాటర్ కూడా కాదు, అంతా డ్రైనేజ్ వాటర్. అది అంటే ఎంత గలీజ్గా ఉంటుంటే పాపం చిన్నపిల్లలు బాధపడుతుంటారు. అసలు బయటికి వెళ్ళారు ఆ వాన పడితే, అంత పెద్ద వాన. అప్పుడంటే 1 గంట పడితే వస్తుంది, ఇప్పుడైతే 5 minutesకే వచ్చేస్తుంది. అవునా? వీడియో కూడా ఉందన్న, అది చూపెడమంటే చూపెడతాను.
ఇది మధ్యరాత్రి కుర్చిందన్న వాళ్ళు కెమెరాకి చూపించండి నన్ను. ఎంత ఫ్లోటింగ్ ఉంది చూడాలి. బా ఇది వెంకటాద్రి నగర్. బా ఇప్పుడు కూడా ఈ సమస్య ఇప్పుడు కూడా ఇది రీసెంట్లీ ఇల్లులు చూడండి అన్న ఎంత కంపౌండ్ వాల్ అంతా అంటే 4 feet 5 feet వాటర్ వస్తుంది. బా మొత్తం ప్రధానమైన సమస్య అనేది. బా అంటే డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తే ఇది పరిష్కారం కాదు అవుతుంది అన్న. అంటే ఎక్కడి నుంచి ఇది పైనుంచి ఎక్కడి నుంచి వస్తుందో చూసి దానికి కరెక్ట్గా దాన్ని ఇది చేస్తే ఇది అవుతుంది అన్న. ఖచ్చితంగా అవుతుంది, 100% అవుతుంది. ఓకే. సో ఇంకేమున్నాయి ప్రధాన సమస్యలు? ఇప్పుడు మెయిన్ మనకు వచ్చేసి ఇది ఈ సమస్య అన్న, కొద్దిగా వాటర్ సమస్య ఉంది. కొద్దిగా వాటర్ ఈ లెక్కను చూస్తుంటే నాకు ఇది ఇప్పుడు కూడా మళ్ళీ పరిష్కారం అవుద్దో లేదో అనిపిస్తుంది. 100% అవుతుంది అన్న. దాన్ని కరెక్ట్గా కార్యాచరణ చేసి దాన్ని మంచిగా ఇప్పుడు మాకు అవకాశం వచ్చి రేపు మీరు పూనుకుంటారా దానికి? 100% అన్న. మీ అంటే ఇప్పుడు ఇంతకుముందు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ వాళ్ళు చేయలేదు, ఎవరు చేసినారు. అప్పుడు కొద్దిగా ఉండే అన్న. అప్పుడు ఏందుండే అంటే కొద్దిగా ఒక 1 hour 2 hours పడితే మనకు అట్లా సమస్య. ఇప్పుడు ఒక 5 minutesకే అయిపోతుంది. ఇప్పుడు 5 minutesకే అయిపోతుంది అది. ఎందుకంటే దగ్గర ఇల్లులు ఉండి మోర్ల మీద కట్టుకోవడం వల్ల అన్ని మూసుకుపోవడం వల్ల అట్లా అది అవుతుంది. దాన్ని కరెక్ట్గా సెంటర్ నుంచి తీసుకొచ్చి అంటే ఆ డ్రైనేజ్ లైన్ పైప్ లైన్ వేస్తే ఖచ్చితంగా సమస్య తీరుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకో దానికంటే నెక్స్ట్ సమస్య ఏముంది మీ డివిజన్లో? గౌతమ్ నగర్ డివిజన్లో. ఇప్పుడు డివిజన్ అంటే ఇప్పుడు అయ్యన్ నగర్ ఉందన్న, స్లమ్ ఏరియా ఉంది, చాలా పెద్ద స్లమ్ ఏరియా అన్న. మాకు అక్కడ మెయిన్ ఉంటుంది. అక్కడ కూడా కొద్దిగా రోడ్ సమస్యలు ఉన్నాయి, వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా అవన్నీ కూడా చేయాలి. ఓకే. కొద్దిగా మిలిటరీ ఏరియాకి అటాచ్ అయి ఉంటుంది కొద్దిగా అక్కడ నుంచి. కొద్దిగా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా మనం రేపు పొద్దునే మన అయితే అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ సమస్యలన్నీ కూడా మీరు కాన్ఫిడెంట్గా చెప్తే జనం అవకాశం ఇస్తారు. 100% అన్న. ఖచ్చితంగా నేను పరిష్కరిస్తా, 100% పరిష్కరిస్తాం. ఎందుకంటే 3 దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలు ఖచ్చితంగా తీరుస్తాం. ఎందుకంటే మేము అక్కడ అన్ని గల్లీలు తిరిగినాం, మాకు తెలుసు ఏం సమస్య ఎక్కడ ఉందనేది. ఖచ్చితంగా మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా చేయగలుగుతాం. రేపు మనకు అవకాశం వస్తే 100% చేస్తాం. అవును. అంటే నాకు అదే మీకు ఎందుకంటే ఒక వినాయకుడి కోసమే 30 లక్షలు ఖర్చు పెట్టే మీరు దాన్ని అవసరమైతే సొంతంగా కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నది మీకు. సొంతంగా అంటే చేయొచ్చు అన్న, కొద్ది చిన్న వర్క్ చేయొచ్చు, కానీ పెద్ద వర్క్లు చేయలేము. అవన్నీ కూడా రేపు అవకాశం వస్తే మనం ఎంపీ గారు ఉంటారు, అందరూ ఉంటారు, అప్పుడు ఫైట్ చేసి మనం నిధులు తీసుకొచ్చి చేయగలుగుతాం. అవును. ఎందుకంటే ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా 100%గా తీసుకొచ్చి చేస్తాం. అది రైట్. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లేదా ఈ విషయం? తెలుసు, ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు కానీ దాని కార్యాచరణ కరెక్ట్గా చేయలేకపోతాం. ఇక్కడ నుంచి ఇది వస్తుందో స్టాప్ చేసి అక్కడ నుంచి చేయాలి. ఓకే. అంటే ఎందుకు అది మొదలు కావట్లేదు? మొదలు అవుతుంది. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే ఇదే ప్రధాన సమస్య కాబట్టి. పెద్ద సమస్య అండి. మీరు దీన్ని ఎట్లా ఫోకస్ చేస్తారు అనేది మనకు కావాలి. ఖచ్చితంగా ఇప్పుడు దాని మీద ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు ఈ రోజు చెప్పేసి దాన్ని మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడే అట్లా అవుతుంది. ఖచ్చితంగా ఈ రోజు మనం వస్తున్నాం, మనం చెప్తాం ఇది అయిపోతుందని. అట్లా కాకుండా రేపు మనం అక్కడనే ఉంటాం కాబట్టి మనకు ఆ సమస్య తెలుసు. రేపు మనం ఖచ్చితంగా అక్కడ కూర్చొని పని చేపించగలుగుతాం. అంటే ఒకటి చెప్పండి నాకు, ఎట్లా అయితే పరిష్కారం అవుద్దో మీకు ఏమైనా ఐడియా ఉందా? దాని ఎట్లయితే పరిష్కారం అవుతుందంటే రేపు మనకు అవకాశం వస్తే ఖచ్చితంగా దాన్ని ఎంబడి పడి చేపియాలి. అది ఎక్కడి నుంచి వస్తుందో మేము చూసుకొని అక్కడ స్టాప్ చేస్తే ఆటోమేటిక్ చేసిరు. ఇప్పుడు చిన్న నాళాలు కట్టిరు, కానీ అవి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. మళ్ళీ కూడా దాన్ని కరెక్ట్గా చేయాలి. మంచి బేస్ తీసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. రైట్. సో మీకు అవకాశం ఇస్తే చేస్తారు. రైట్. ఒకవేళ మీకు అవకాశం ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా పార్టీకి పని చేసి ఆయనతోటి కూడా చేపించడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా కూడా పార్టీ ఇంపార్టెంట్, అంతే. ఎవరికైనా రాని పార్టీకి పనిచేస్తాం. రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. నిజంగా. ఎందుకంటే మొన్న కోవిడ్ టైంలో కూడా చూసాం మీరు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పేదవాళ్ళకి కానీ వాళ్ళకి. ఒక 2000 మంది దాకా మేము అందరికి సర్వీస్ చేసినామండి. మేము అంటే ఫుడ్ ఐటమ్స్, గ్రాసరీస్ కానీ, బియ్యం ఇవ్వడం కానీ, పప్పు ఇవ్వడం కానీ, ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఒకటి చేసి వాళ్ళకి బియ్యము, పప్పు, టీ పొడి, ఒక షుగరు కొద్దిగా చేసుకొని వాళ్ళకి ఒక బ్లాంకెట్ కూడా, ఇంకా లేని వాళ్ళకి ఒక బ్లాంకెట్ కూడా ఇచ్చి అట్లా 2000 ప్యాకెట్లు చేసేసి సర్వే చేసినాం. మా ఇంటి దగ్గర, మా కాలనీలో ఉన్న దగ్గర చాలా ఇండ్లలో పని చేస్తారు కొంతమంది, చాలా పేదవాళ్ళు. పాపం వాళ్ళకి అప్పుడు రానియలేరు, ఒక 70-80 మందికి. వాళ్ళను కూడా మనం సర్వీస్ చేసినాం మనం. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే
మీ స్టాఫ్ను కూడా 6 నెలల పాటు ఇంట్లో కూర్చోబెట్టి పోషించారని విన్నాను. ఇప్పుడు కూడా అండి ఇప్పుడు టిల్ డే ఈ రోజు మట్టికి కూడా అవునా? ఈ రోజు మట్టికి కూడా మాకు ఎట్లా అంటే అందరికి ప్రాబ్లం ఉంది, నా ఒక్కరికి కాదు, మొత్తం ప్రపంచం అంతా ప్రాబ్లం ఉంది. ఎవరికి జాబ్స్ లేవు. మా దగ్గర దాదాపు 150 మంది పనిచేస్తారు నా దగ్గర. కానీ అందరికి కూడా ఎలాంటి అంటే మనతో అయినంత వరకు నేను ఇంత చేసేసిన అంత చేస్తలే అని చెప్తాను. నాతో అయినంత వరకు నేను చేసినాను. నేను ఎంత వరకు చేయాలో అంతవరకు చేయగలను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే చాలా కంపెనీలు మూసేసి నేను ఇచ్చే శాలరీ కన్నా వాళ్ళకి హాఫ్ శాలరీస్ ఇచ్చి కొద్దిగా వాళ్ళకు 25 kgs రైస్ ఇవ్వడం అలాంటివన్నీ చేసినాను. ప్రెసెంట్ ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి చేస్తున్నాను, ఈ మంత్ కూడా. ఎందుకంటే చూస్తున్నాం కదా చాలా కంపెనీలు అలా లాకేసుకొని వెళ్ళిపోయారు. మేము ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చినాం, హాఫ్ శాలరీస్ ఇచ్చినాం. వాళ్ళకి ఏం అవసరం ఉన్నా చెప్పినా, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయమని చెప్పిన. మీకు ఎట్లాంటిది రేపు ఏమైనా అయినా ఎట్లుందన్న కరోనా వస్తే ఇప్పుడు మనం ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చూపించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు భయపడుతున్నారు అసలు కరోనా అంటే. 10 లక్షలు 10 లక్షలు హాస్పిటల్లో బెడ్స్ లేవు. మనం పైసలు పెట్టాలన్నా కూడా బెడ్స్ లేవు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండి మంచిగా ఉంటేనే దీన్ని నిరోధించగలుగుతాం. కానీ లేకపోతే వచ్చిందంటే మాత్రం చాలా కష్టం. అన్న సెటిల్మెంట్లు చేస్తుంటారా మీరు? అట్లాంటివి ఏమి ఉండదు. సెటిల్మెంట్లు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఆ భూ ఆక్రమణలు అట్లాంటి అసలుకి మా ఇంటికి కాయిదాలు ఇస్తేనే నాకు చూడండి కదా. అవునా? అసలు విన్నాను మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కొద్దని మీరు నిబంధన పెడతారట. ఎందుకట్లా? పోవద్దని ఎందుకు, ఏం అవసరం? మనమే సర్వీస్ చేయాలనుకున్నాం. మనమే అట్లాంటి దగ్గర పోయినప్పుడు ఇంకా మనకేం వాల్యూ ఉంటుంది? అట్లాంటి ఆ స్థాయి తెచ్చుకోవద్దు. మనం అక్కడ దాకా వెళ్ళొద్దు. మనం ఎందుకు మనం సర్వీస్ చేస్తున్నాం. మనం ఎవరికైనా ఏమైనా అయితే పాపం వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేసేటట్టు ఉండాలి. మనమే పోయి ఇంకా ఉంటే మనకేం వాల్యూ ఉంటుంది అక్కడ? అంటే కొంచెం లోకల్లో కొంచెం భయపెట్టవచ్చు కదా, పోలీస్ స్టేషన్లో 2-3 కేసులు ఉంటాయి. అట్లా ఉండదు కదా, ఏముండదు అట్లా. అట్లా అంతవరకు అయితే రాదన్న 100%. గ్రేట్ అన్న. ఎందుకంటే పోలీస్ స్టేషన్ గడప కూడా తొక్కొద్దనే స్థాయిలో మాట్లాడుతున్నారంటే నిజంగా అంతే అన్న, కరెక్ట్. కానీ మనం కరెక్ట్ ఉంటేనే మనం ఇంకోళ్ళకి చెప్పగలుగుతాం. రైట్. అయితే అన్న ఇప్పుడు ఏదైనా పనులు చేస్తే డబ్బులు తీసుకుంటారు కదా మామూలుగా రాజకీయ నాయకులు అందరూ. ఇప్పుడు మీతో ఏదైనా పని పడి నేను వచ్చి చేశాను అనుకో, ఎంతో కొంత డబ్బులు తీసుకోరా? ఇంతవరకు అట్లాంటిది అయితే లేదన్న. అట్లాంటివి రాదు కూడా, అట్లా చెయ్యం కూడా. అదే నాకు ఒక లేడీ చెప్తే నేను ఆశ్చర్యపోయా. 10,000 ఇస్తే తీసి హుండీలో ఏమని చెప్పింది. నాకు ఒక పని చేస్తే నాకు ఇంటికి తెచ్చిచ్చింది. నేనన్నా చూడమ్మా అట్లా కాదు, నువ్వు ఇవ్వాలనుకుంటున్నప్పుడు అక్కడ వినాయకుని పెడతాం కదా, అక్కడ వచ్చి ఇచ్చేయండి అని చెప్పిన. అది కూడా మేము పెట్టే ముందే ఉంటుంది, ఆమె కూడా ఆ వినాయకుని ముందే ఉంటుంది. చెప్పిన అట్లా వద్దమ్మా, పైసలు ఇవ్వద్దు, నువ్వేమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా పండుగ అప్పుడు 6 నెలలు ఉంది ఇంకా వినాయకుని పండుగ, అప్పుడు ఆ రోజు వచ్చి ఇవ్వండి అమ్మా అని చెప్పిన. ఓకే. సో ఎవరన్నా పని కావాలంటే చేస్తారు కానీ 100%. ఎట్లాంటిది ఏం లేదు, సర్వీస్ అన్న అంతే. అన్న అంటే నేను 24/7 లాగా ఉంటాం. అన్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి అన్న మాట్లాడుకుందామా? చెప్పండి. రైట్. ఇప్పుడు మీ నియోజకవర్గం ఎంపీ రేవంత్ రెడ్డి గారు పిసిసి రేసులో చాలా ఉత్సాహంగా వేగంగా ముందుకెళ్తున్నారు. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? పోటీలో చాలామంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, మీ గురుగారు ఉన్నారు. అధిష్టానం ఖచ్చితంగా రేపు రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మంచిగా ఉంది అనుకుంటాం. ఎందుకంటే మా పార్లమెంట్ మా ఎంపీ గారు కాబట్టి మాకు పిసిసి ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని ఇప్పటి నుంచే మేము ముందు కూడా అనుకున్నాం. మేము రేవంత్ రెడ్డి మా మల్కేలో నిలబడుతున్నంటేనే మా యూత్కి అందరికి కూడా ఒక ఇన్స్పైర్ లాగా ఉంటాడు, మంచి ఐకాన్ లాగా ఉంటాడు. యూత్ అందరు కూడా బాగా అట్రాక్ట్ అయ్యారు. మొన్న కూడా అందరూ పార్లమెంట్ ఎలక్షన్లో యూత్ అందరూ పనిచేశారు చాలా మటుకు. యూత్లో చాలా మంచి పేరు ఉంటుంది. రేవంత్ రెడ్డి అని వస్తుందంటే 1000 మంది వస్తారు, కానీ చూడడానికే వస్తారు. కానీ రేవంత్ రెడ్డి అని వస్తుండంటే చాలు, ఎంపీ గారు వస్తున్నారంటే అంతమంది వస్తారు. కాబట్టి మా నాయకుడికే రావాలనుకుంటాం ఎప్పుడు కూడా మేము. ఖచ్చితంగా మా ఎంపీ గారికి వస్తే బాగుంటుందని అధిష్టానం నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చినా పని చేస్తాం, కానీ మాకేందంటే మా ఎంపీ గారికి వస్తే బాగుంటుందని అనుకుంటాం. రైట్. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు మీతో పాటు ఇంకా ఇంట్లో ఎవరున్నారు రాజకీయాల్లోకి? ఎవరు లేదన్న. మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఏం చేస్తారు? పాప చదువుకుంటుంది, 2 పాపలు 1 బాబు. అందరు స్కూల్లో చదువుకుంటున్నారు. పాప ఒక ఆమె ఇంటర్, మా కొడుకు వచ్చేసి 8th క్లాస్. ఓకే. పెద్ద పాప వచ్చి ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ అయిపోయింది. మీరే ఇంజనీరింగ్ స్టూడెంట్లా ఉంటారన్నా? చిన్నప్పుడే పెళ్లి? చిన్నప్పుడు 20 years ఉన్నప్పుడే. ఓకే ఓకే. పాప ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు 4th year. సో మీ రాజకీయ లక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఇంకా అంటే ఎంత దూరం వెళ్ళగలను అనుకుంటున్నాను మీరు?
ఎంత దూరం వెళ్ళాలంటే సర్వీస్ చేయాలని ఒక కోరిక అన్న. ఓకే. పబ్లిక్ సర్వీస్ చేయాలి, అందరికి హెల్ప్ఫుల్గా ఉండాలనేది కోరిక. అందుకోమే కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీలు ఉంటూ ప్లస్ సర్వీస్ కూడా చేస్తాం ప్రజలకి. అంటే ఇట్లా చేయాలని చాలా అంబిషన్ నాకు. అంటే ఇట్లా పబ్లిక్కి ఏదైనా చేయాలి అంటే కొద్దిగా వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉండాలి. అంటే నాతో అయినంత మనకి అన్నీ చేయలేము, కానీ నాతో ఎంతవరకు అయితే అంతవరకు చేయాలని కోరిక నాకు. ఓకే. అంటే పదవులే అవసరంలా, సేవ చేయడానికి అంతే అన్న, పదవులతో పనే లేదన్న, సర్వీస్ అంతే. అరే ఇట్లున్నాం అంటే జరిగిడ పోతే పని అవుతుంది అంటే ఖచ్చితంగా 100% చేస్తాం. ఓకే. సో రేపు ఒకవేళ బీసీ మహిళ వచ్చింది అనుకోండి, ఎవరుంటారు మీ మా భార్య, మా మిస్సెస్ నిలబడతారు. సో రాజకీయంగా వారసులుగా ఎవరిని తీర్చిదిద్దుతున్నారు? ఎవరు ఆలోచన ఉందా? ఏం లేదండి, అట్లాంటి ఆలోచనలే లేదు. నేనే ఏం చేయలేకపోతున్నా, వీళ్ళు ఎందుకు అంటారా? ఏం లేదు, అవకాశం వస్తే ఎట్లా వస్తే అట్లా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు రేపు రిలే పడతాం, రాకపోవచ్చు అయినా పార్టీకి పని చేస్తాం 100%. ఇప్పటికీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంతే, ఇంకో పార్టీలో పోయేది లేదు. సో రేపు ఎంత నిరుత్సాహం కలిగినా ఏమని ఉండదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానం, ఖచ్చితంగా దాంట్లోనే ఉంటుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. మీ డివిజన్లో మీ ప్రజలకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? మీకే ఎందుకు అవకాశం ఇవ్వాలి అనేది? నాకెందుకు అవకాశం ఇవ్వాలంటే సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అన్నీ కూడా తీరాలంటే కొద్దిగా లోకల్గా ఉండి కొద్ది చూసిన వాళ్ళకి ఇస్తే మనం రేపు జీతే బాగుంటుంది. సమస్యలు ఇది నేను చెప్పిన ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి, అంటే నాకు అప్పుడు 20 ఏళ్ళు చూస్తున్నా నేను. ఆ సమస్య అంత పెద్ద సమస్య ఉంది, 2 సార్లు ఇప్పుడు 3rd టైం అయిపోయింది మల్కాజ్గిరిలో కూడా. ఆ సమస్య తీర్చలేకపోతున్నారు. కానీ కొద్దిగా మనకు తెలుసు కాబట్టి కొద్దిగా అవగాహన ఉంది, కొద్దిగా ఏమైనా చేయగలుగుతాం మనం కూడా. అంత కాకుండా కొద్దిగా దాన్ని రాకుండా అయితే చేయగలుగుతాం. ప్రజలకు చెప్పేదంటే ఖచ్చితంగా మంచి ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గెలిపించుకుంటే రేపు మీకు డోర్ దగ్గరకు వచ్చి పని చేయడానికి ఉంటుంది మాకు. రైట్. మీరు డైరెక్ట్ కెమెరా చూసి చెప్పండి, మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? మీరు డైరెక్ట్ ఇప్పుడు కెమెరాలో ప్రజలకే చెప్తున్నారు, చెప్పండి. రేపు మాకు అవకాశం వస్తే, కెమెరా చూడండి, రేపు నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మంచి అభ్యర్థి నాకని కాదు, మీరు రేపు ఎవరు పని చేస్తారు అనుకుంటారు. మీరు కెమెరా చూడట్లా అంటే మీకు డౌట్గా ఉన్నట్టు? లేదు, అట్లా ఏం లేదు. డైరెక్ట్ కెమెరా చూసి నా ప్రజలారా అని చెప్పండి. నాకు రేపు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశిస్తారో దానికన్నా ఎక్కువ పని చేస్తా. ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు. ఇప్పుడు నేను ఉండే దగ్గరనే ఒక 20 ఏళ్ళ నుంచి చూస్తా, కొద్ది వాన పడగానే నీళ్ళు మొత్తం నీళ్ళకి వస్తాయి. ఖచ్చితంగా అట్లాంటి పనులు చేయడానికి మీ ఇంటి ముంగటుండి, డోర్ ముంగటుండి పని చేస్తానని నేను చెప్తున్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇది మీ టేషన్న మీకు ఇస్తున్న హామీ, వాగ్దానం. సో ఎన్నికల బరిలో నిలబడబోతున్నాడు, యుద్ధానికి సిద్ధం అంటున్నాడు. రైట్. తనని గెలిపించుకుంటే మీ యొక్క డివిజన్ బాగుంటుంది. సో ఆ దిశగా ఆయన ఒక అవకాశం ఇచ్చి చూడండి అని అడుగుతున్నారు. సో ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది. సో అన్న నిజంగా వండర్ఫుల్ మీ జర్నీ కానీ మీరు చేస్తున్న సేవ. అంటే రాజకీయ నాయకులు అనగానే మినిమం క్వాలిటీస్ ఉంటాయి కొన్ని, అందరికీ అని కాదు, మ్యాక్సిమం. కానీ మీ నిజంగా వాళ్ళలో కూడా చాలా అంటే మీరు చూస్తే ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే అమ్మో ఫైనాన్స్ బిజినెస్ చేస్తారంట, అంటే ఖచ్చితంగా మంచి వెనకాల ఒక టీం ఉంటుంది, రౌడీ షీటర్లు అన్న సెటిల్మెంట్ కూడా చెప్పాలన్నా. మాదొక ఆర్గనైజేషన్ ఉంది, జైభవాని ఫ్రెండ్స్ అసోసియేషన్ అని. ఓకే. నాకు ఏమున్నా నా మిత్రులు ఒక 12 మంది ఉంటారు, వాళ్ళే నా లైఫ్. ఏదున్నా కూడా మా అసోసియేషన్లో నాకు ఈ మంచి అయినా చెడైనా వాళ్ళే నాకు ఎప్పుడు ఉంటారు. మా ఇంట్లో ఏదైనా కూడా వాళ్ళే. ఒక అసోసియేషన్ పెట్టుకున్నాం మేము, జైభవాని ఫ్రెండ్స్ అని. దాని మీదనే వినాయక చవితి చేస్తాం, అమ్మవారి పండుగ చేస్తాం, కొద్ది సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజ్ చేస్తాం. అందరు కూడా నా సొంత తమ్ముళ్ళు ఉన్నా కూడా అట్లా నాకు పనిచేయరు. వాళ్ళు నా టీం ఉన్నారు ఒక 12 మంది. వాళ్ళు నేనున్నా అంటే నా వెనుకనే ఉంటారు వాళ్ళు. ఏది ఉన్నా కూడా వాళ్ళ సపోర్ట్ తోటే ఈరోజు ఇంతవరకు వచ్చినా, ఇంకా రాబోయే రోజులు కూడా వాళ్ళు నా ఎంబడి ఉంటారు. వాళ్ళకి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. 2010లో మా కాంగ్రెస్ పార్టీ నన్ను టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుని చేసిందన్న. 5 years మొత్తం కష్టపడి ముందుండి అన్ని డివిజన్లో కూడా మా ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ ఉండే, మా ఎమ్మెల్యే గారితో కలిసి అన్ని డివిజన్లో పార్టీని బలపరిచినాం. అప్పుడున్న నాకు ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్కి న్యాయం చేసినానని అనుకుంటున్నాను. నిజంగా మీ ఇంటర్వ్యూ చేయడానికి ఒక చిన్న అది చెప్తాను. మీ ఏరియా నుంచి ఒక సాధారణ కార్యకర్త నాకు ఫోన్ చేసి మీరు ఎవరెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, మా స్టేషన్ చేయరా
ఆయన ఎంత సేవ చేస్తున్నాడో మీకు తెలుసా అని అడిగాడు. నేను ఆశ్చర్యపోయా. అంటే అంత అభిమానం మీకు జనంలో ఉంది. సో దాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోండి. మార్చుకొని ఇంకా ప్రజాసేవకి, సో మీరు అన్నట్టుగా సేవకి పదవులే అవసరం లేదు, కాకపోతే పదవి ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేయొచ్చు. కరెక్ట్. కాబట్టి మీకు అవకాశం ప్రజలు ఆ దేవుడు మీకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్స్ అన్న, మీరు మాకు ఫస్ట్ టైం ఈ అవకాశం ఇచ్చి టాప్ తెలుగు టీవీకి ధన్యవాదాలు అన్న. మా తరఫు నుంచి నాకు ఈ అవకాశం ఇచ్చి మీరు మా దగ్గరికి మీరు ఫోన్ చేస్తే నేనే అసలుకి ఇదైపోయినాను. మీరు చేసి ఇట్లా ఇంటర్వ్యూ తీసుకోవాలంటే అని వద్దన్నా అని చెప్తే ఒకసారి తీసుకుంటామని చెప్పి, అంటే మీకున్న మంచి పేరు అంటే చెప్పిన విధానం, నేను కూడా ఫస్ట్ టైం ఇట్లా ఇంటర్వ్యూ ఇవ్వడం అన్న. థ్యాంక్స్ అన్న, మొదలయ్యారు కాబట్టి మీరు ఇంకా దూసుకెళ్ళిపోతారు. తప్పకుండా ఆ పెద్దమ్మ ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ జెండా ఎగురుతుంది. నేను మీ విజయోత్సవ ర్యాలీలో నేను పాల్గొంటాను. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో, అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.